సెమిస్టర్ పెరిగే కొద్దీ ఎగ్జామ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయిద్ది. మ్యాటర్ ఏంటంటే నాకు వారంలో ఎగ్జామ్ ఉంది. బుక్ తీద్దామన్నా సారీ బుక్ ఓపెన్ చేద్దామన్నా భారంగా ఉంది. ఇంక చదవడానికి బోర్ కొట్టి ఇంట్లో ఉండడానికి బోర్ కొట్టి బెంగళూరుకి వెళ్ళిపోయా. నేను ఎప్పుడు మెట్రోలో దూరం నుంచి ఇస్కాన్ టెంపుల్ చూసేవాడిని. సర్లే ఇటు బెంగళూరుకి వచ్చాం కదా అని ఇస్కాన్ టెంపుల్ చూసుకొని మా ఫ్రెండ్ కి ఫోన్ చేసా. వాడు వస్తాడేమో బెంగళూరులో ఉన్నాడు. వాడు వచ్చాడు. వాడు వచ్చి డే పాస్ తీసుకుందాం రా ఊరంతా తిరగొచ్చు అన్నాడు. సర్లే అని బస్ లో డే పాస్ తీసుకున్నాం. డే పాస్ తీసుకోవాలంటే కావాల్సింది మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే చాలు. 80 రూపీస్ టికెట్. బిఎంటీసీ ఏదెక్కినా డే పాస్ ఇస్తారు. మళ్ళీ బిఎంటీసీలో ఏ బస్ వచ్చినా మీరు ఎక్కచ్చు. బట్ ఓన్లీ వన్ థింగ్, ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్ లో ఉండిద్ది. ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్ చూసుకున్నాము. ఇస్కాన్ టెంపుల్ లో ఏం దేవుడు ఉంటారంటే మెయిన్ గా కృష్ణుడు. అక్కడే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. నరసింహ స్వామి వారు కూడా ఉంటారు అక్కడ. మా దర్శనం అయిపోయేసరికి 11:30 అయింది. నేను ఇస్కాన్ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ లో చూసా 11:30 నుంచి 2 o'clock వరకు భోజనాలు ఉంటాయని. అక్కడే తినేసి భోజనాలు నెక్స్ట్ వెళ్ళిపోయాం మనం విధాన్ సౌదాకి. ఫోన్ లో కన్నా రియల్ గా చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది విధాన్ సౌదా. విధాన్ సౌదా ముందే హైకోర్టు కూడా ఉంటుంది. హైకోర్టు చూసుకొని ఒరియన్ మాల్ లో తిరిగేసి ఇంటికి వెళ్ళి దట్స్ ఇట్, బై బై. ఇలా ఈ రోజు టైం పాస్ చేసేసా.